కరెక్ట్గా తెలియదు, పర్ఫెక్ట్గా చెప్పమంటే తెలియదు. ఇప్పుడు బాగా తెలుసు. 3 పూట్ల మందేసుకుని 3 పూట్ల అన్నం తింటే కానీ నడవని రోజులు వచ్చిన నాడు మన బలహీనత ఏమిటో అర్థమైంది. ఎందుకంటే గుప్పటి కంటే తినకూడదు, గుప్పటి కంటే తినడానికి కుదరదు, అంతకే మందేసుకోవాలి, అంతే తినాలి, అంతే పని చేయాలి. ఎక్కువ పని చేస్తానన్నా కుదరదు, ఎక్కువ తింటానన్నా కుదరదు, ఎక్కువ నిద్రపోతానన్నా కుదరదు, ఎక్కువ మంది వేసుకుందామన్నా కుదరదు. అన్నిటికీ ఆంక్షే, ఆ లిమిట్కి లోబడి ఉండాలి అంటాడు. అంతేనా కాదు? మరి అలా ఉండటం కరెక్ట్ అంటావా? మన ఇష్టం వచ్చినట్టు ఉండటం కరెక్ట్ అంటావా? ఏది కరెక్ట్? ఒక నియమానికి లోబడి ఉండటం కరెక్టా? మన ఇష్టం వచ్చినట్టు ఉండటం కరెక్టా? బట్ యంగ్స్టర్ మన ఇష్టం వచ్చినట్టు ఉండాలంటావా? ఒక నియమానికి లోబడి ఉండాలి అంటే 20 ఏళ్ల వరకు నీ ఇష్టం వచ్చినట్టు, 30 ఏళ్ళకి వచ్చేప్పటికి నియమాలు పెట్టుకోవాలి, 40 ఏళ్ళకి వచ్చేప్పటికి నియమాలు పెంచుకుంటూ పోవాలి, 50 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకా పెంచుకోవాలి అంట. అట్లా అంటావా? సిచ్యుయేషన్ బట్టి మారాలంటావు, అంతేనా? 20 ఏళ్ళప్పుడు నియమాలు అక్కర్లేదంటావు. అయితే అప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయడం కుదరదంటావు నియమాలన్నీ ఉంటాయి. కానీ వివేకం ఉండాలి. ఆనందంతో పాటు ఏముండాలి? వివేకం ఉండాలి. వివేకం లేని ఆనందం ఏమైపోతుంది? వెలు మందే కన్ను మందే. మరి వెలు మందే మన కన్ను మందే అంటే ఏమన్నా పని జరుగుతుందంట? డ్యామేజ్ మనకే కదా. నాకు ఆనందమేనండి, నా కన్ను నేనే పుడుచుకోవడం అని ఎవరైనా అంటే ఏమంటారు? అప్పుడు చిన్నపిల్లవాడు తెలియదు, చిన్నపిల్లాడు కళ్ళు ఎక్కడో నోరు ఎక్కడో తెలియదు, వేళ్ళు తీసుకెళ్ళి కళ్ళలో పెట్టుకుంటాడు. మొదట తెలిసేవాడు కళ్ళే, మాటిమాటికి వేళ్ళు పట్టుకెళ్ళి కళ్ళలో పొడుచుకుని ఉంటుంది. తల్లి మాటిమాటికి అలా చేతులు పట్టుకోడు, లేకపోతే చేతులకి ఏమైనా కట్టేస్తుంది, పొడుచుకోకూడదు. కరెక్ట్ అంటారు. సో ఎనీథింగ్ ఎక్స్పీరియన్స్ బేస్, అనుభవ పాఠమే సత్యం. అనుభవ పాఠమే సత్యం. 20 కిలోమీటర్లు నడిస్తే బాగుంటుందా? బాగోదు. ముందు బాగుంటుందండి, తర్వాత బాగోదు. ఎందుకంటే మరి అరుణాచలం వెళ్ళామండి, మరి గిరి ప్రదక్షిణ చేయాలా వద్దా? అంటే మరి 14 కిలోమీటర్లు అది బాగుంటుందా? బాగోదంటే బాగుంటుందా? బాగోదా? గిరి ప్రదక్షిణం బాగోదా? బాగుంటుంది కదా. నడవడం అసలు బాగోవడం బాగోపడమే, మళ్ళీ ఏం నడవడమే కదా. అది నడవడం కాదట. గిరి ప్రదక్షిణం అంటే నడవడం కాదట, భగవంతుడిని చూస్తూ నడవడం అట. కొట్టి నడవడం కాదు, అది భగవంతుడిని చూస్తూ నడవడం. ఏం తేడా ఉందంటావు రెండింటికి? ఆ దృష్టి భగవంతుడి మీద పెట్టాడు, మామూలుగా చూస్తే నడుస్తున్నాడు. మామూలుగా భౌతికంగా చూస్తే ఏం జరుగుతుంది అక్కడ కూడా, కానీ దృష్టి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఆనందం నడవడం వల్ల వచ్చిందంటావా, భగవంతుడి మీద పెట్టడం వల్ల వచ్చిందంటావా? కరెక్ట్ అంటావా? యాక్సెప్టెడ్ అంటావా? ఎప్పుడు అలా చేయొచ్చంటారా, అప్పుడే అలా చేయాలంటారా? మీ ఊళ్ళో మీరు నడుస్తారా నడవరా? ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చుగా. మీ ఇంట్లో మీరు నడుస్తారా నడవరా? అప్పుడు కూడా అలాగే చేయొచ్చుగా. గిరి ప్రదక్షిణం అప్పుడే చేయమన్నారా నేను? మరి చేయట్లేదు. మరి మనం అక్కడ ట్రైనింగ్, అదేమిటది? ఇక్కడ ప్రాక్టీస్, అంతేనా కాదు? జీవితం అంతా ట్రైనింగ్ ఇస్తారు ఎవరన్నా? ఎవరు ఒకసారి ఇస్తారు, బాబు నేర్చుకున్నది జీవితంలో అమలు చేయి, ఆచరించు అని చెప్తారా లేదు? మరి అప్పుడు ఇక్కడ కూడా చేసి ఏమైంది? రోజు అలాగే చేసామండి, అప్పుడు ఏమైంది? నైకల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం
పాడండి ఎవరైనా తర్వాత ఇప్పుడు నేనే పాడలేదు. భూషితం మృగమలా మోదాంకితం చందనం జాతీశం భగవిల్వపత్రరచితం పుష్పం తథా దీపం దేవదయానిధే పశుపతే భరత్కల్పితం గృహ్యతాం నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకారామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం మూలం మనసా మయా సాంబరం ఏమిటి నీ మనసే. తర్వాత ఆదర్శకం నిర్మలం గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణమస్తుతే బహువిధ ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో ప్రభో త్వం గిరిజామతి సహజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారపలయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కర్మజం వా శ్రవణైనజం వా మానసం వా బలాదం విహితమవిహితం వా సర్వమేవ క్షమస్వ జయ జయ కరుణాంబే శ్రీ మహాదేవ శంభో. ఏమిటండి ఇది? శివ మానసిక పూజ అందులో ఏమంటున్నాడు? నడిచేదంతా నీ ప్రదక్షిణమేనయ్యా. నిద్ర ఎక్కడ పోతున్నా నేను సమాధి నిష్ఠుడు అవుతున్నా. ఉన్నామా అలాగా? నిద్ర కాదట అది, సమాధి నిష్ఠ. నడక కాదట అది, ఏంటది? ప్రదక్షిణ. తాంబూలం ఇవన్నీ ఎక్కడ కల్పించాడు? ఇందాకే భగవంతుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట లేడా? భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడా? ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు నీకు? మీ అబ్బాయి అడిగాడు అనుకో, ఏం చెప్తావు? అంతటా ఉన్నాడని ఎలా చెప్తావు? భగవంతుడు అంతటా ఉన్నాడు అంటావు, ఒకటొకటే ఉన్నాడు. పుస్తకాల్లో ఉన్నది కాదు, ఎవరో చెప్పింది అంతకంటే కాదు. మనకు తెలియాలి అవుతా? మనకు తెలిసిన అనుభవ జ్ఞానం ప్రకారం భగవంతుడు అంతటా ఉన్నాడని ఎలా చెప్పగలరు? వాస్తవానికి ఇప్పుడు సెషన్ ఏంటంటే మీరు నన్ను అడగాలి, నేనేమనుకోదు. సందేహాలు సమాధానాలు పొద్దున పాఠం అయిపోయింది. భగవంతుడు అంతటా ఉన్నాడని ఎలా చెప్పగలరు? దానంతరం ఇవ్వబడండి, మనమేం చేయట్లేదు. ప్రకృతే భగవంతుడు అంటావు, అవతల ఏం లేదంటావు. అంతటా ఉన్నాడా లేడా భగవంతుడు? ఎలా చెప్పాలి? చాలా స్టేట్మెంట్లు మనం ఇచ్చేస్తా ఉండేటాడు, కానీ తిరిగి ప్రశ్నిస్తే అందుకే ఇప్పుడున్న తరాలకు మనం సమాధానం చెప్పదు. మనలాగా చెప్తే విని వెళ్ళిపోయే రకం కాదు. అర్థమైందండి? మీ అందరికి పైన చెప్పిన పాఠం ఏది మైలు భోజేయడానికి పోయి కిందకు వచ్చినాక మళ్ళీ ఇంగ్లీష్లో చూపించుకోండి. అన్నది ఏమిటో అమ్మాయికి ఇంగ్లీష్లో చెప్పే మళ్ళా ఇప్పుడు అర్థమైంది. ఎందుకని? వాళ్ళ స్థాయికి దిగొచ్చి చెప్పాలి, వాళ్ళ పద్ధతిలో చెప్పాలి, అప్పుడే అర్థం అవుతుంది. లేకపోతే అర్థం. మనం ఏం చేస్తున్నాం? మన పద్ధతిలో చెప్పుకుపోతాం. మనకు ఒక బాణి ఉంటుంది అన్నమాట. నిన్న పాట పాడమన్నాం, ఏం చేశారు? వచ్చిన పాటేగా కొట్టో.
అదే అర్థం వివరించి చెప్పమంటే సగం మంది తగ్గిపోతారు. తిరిగి ప్రశ్నలు వేస్తే ఈ నిలబడ్డ సగం వాడు కూడా ఖాళీ. ఎందుకని మనం విచారణ చేయడం, నిర్ణయంగా నిలబడటం లేదు, ఆచరించడం. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆ అనుభవం కలుగుతుంది. ఆ అనుభవంతో నిర్ణయం కలుగుతుంది. ఆ నిర్ణయంతో నీ భ్రాంతిని నిరసించవచ్చు. నిర్ణయమే కలగకపోతే భ్రాంతిని నిరసించగలుగుతామా? లేదు. పుట్టినప్పుడు వచ్చిన భ్రాంతులు 50 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. ఎందుకు పోవడం లేదు? ఏం కావాలి రామకృష్ణ? నిన్ను నువ్వు అంతటా కనుక దర్శించుకోగలిగిన నాడు భగవంతుడు అంతటా ఉన్నాడని ఒప్పుకుంటు. నేను పరిమితుడుగా భావించుకున్నాను కాబట్టి నన్ను నేను భగవంతుడిని కూడా ఒక లోకానికో, ఒక గుడికో, ఒక స్థితికో, ఒక సీటుకో పరిమితం చేసి చూస్తున్నాను. మన దృష్టి మారలేదు. పరిమితమైన దృష్టి కలిగి ఉన్నాం కాబట్టి సర్వవ్యాపకమైన దాన్ని కూడా పరిమితంగానే చూడటం అలవాటు. మన దృష్టి కనుక మనం సర్వవ్యాపకంగా చూడగలిగిన స్థాయికి మనం ఎదిగితే అప్పుడు దాన్ని కూడా అలాగే. కాబట్టి దీని పరిష్కారం ఏమిటి? నిన్నంతటా ఉన్నావు, నువ్వు ముందున్నావని తెలుసుకోవాలి. అందుకని ఆత్మ సాక్షాత్కారం. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో వాడికి పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఎందుకని వాడిని అందరిలో దర్శించుకుంటున్నాడు, అందరినీ తనలో దర్శించుకుంటున్నాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. అర్థమైందా? మీరందరూ ఇక్కడ ఉన్నారండి. మీ శ్రీవారు అందరూ ఎక్కడ ఉన్నారు? మీ శ్రీవారు కాదు, లేదు, లేనివాడు. ఇక్కడ శ్రీవారులు మాత్రమే లేనివాడు. శ్రీమతులు ఉన్నారు ఇక్కడ. ఎవరు లేరు? శ్రీవారు లేరు. లేదు, శ్రీవారు ఉన్నారు, శ్రీమతి గారు లేరు అనుకోండి. ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇక్కడే ఉన్నాడా? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా? అలా ఉంటాడమ్మా. పరిమిత దృష్టికోణంతో చూస్తే ఏమైంది? నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే సర్వవ్యాపక దృష్టితో చూస్తే, అంటే ఆత్మభావంతో చూస్తే ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇంట్లో ఉన్నావా? ఇప్పుడు ఇక్కడ ఉన్నావా? ఇంట్లో ఉన్నావా అంటున్నాం. కానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పమంటే చెప్తామా? లేదుగా, తెలివి లేదు, సామర్థ్యం లేదు. కాబట్టి మనకి దృష్టితో పాటు ఏం కావాలి? సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సాధన వల్ల. సామర్థ్యం దేని వల్ల వస్తుంది? సాధన వల్ల. భోగిగా జీవిస్తూ అంతటా నేనున్నానంటే ఏం అర్థం అవుతుందా? ఆకలికి ఇచ్చని మానవుడు ఎరుకకు ఒకటి వేరు పెకలెత్తుట ఎక్కువ. టైంకి తత్వంలో అన్నం రాకపోతే దుఃఖం వచ్చేటటువంటి వాడు ఎరుక మూలాన్ని వదిలించేస్తాడు. అసాధ్యం. ఉట్టికాయలేమో స్వర్గానికి ఎగురుతానంటే అవుతుంటావా? చిన్నప్పుడు ఏం చెప్తారు? అందుకని అమ్మ ఉట్టికాయలేమో స్వర్గానికి ఎగురు, ముందు ఉట్టినందుకునే ప్రయత్నం చేయి. తినా కాదా? ముందు భోగివి యోగివిగా ఉట్టి ఎక్కడ ఉంది? మన నెత్తిమీద. అంటే హంసను మనం ఎక్కడ నిలపాలి? ఇప్పుడు ఉట్టితే ఆ ఉట్టి అందుకుంటే అప్పుడు స్వర్గాన్ని అందుకు. అది నా అర్థం. అర్థమైందండి? కాబట్టి కేవలం మాటలతోటి ఇవన్నీ చేయలేవు. పుస్తకాలు రాసేసి తెల్ల పేపర్లన్నీ నల్ల పేపర్లు చేసేసిన, కొత్తగా పద్యాలు అల్లినా, కొత్తగా పాటలు పాడినా, కొత్తగా పుస్తకాలు రాసినా తెలుపునంటావు తేలంటావు. ఇదంతా ఎంతమంది చేశారు ఆ ప్రయత్నాలన్నీ? మనకంటే ముందు తరాల వాళ్ళు ఎవరు పాటలు పాడలేదా? పుస్తకాలు రాయలేదా? మళ్ళా మనం కొత్తగా పుస్తకాలు రాయడం ఎందుకు? వాళ్ళు రాసిన అర్థం చేసుకుండేది. మనం కొత్తగా మన పద్యాలు పాటలు రాయక్కర్లా, వాళ్ళు రాసినవన్నీ మనం సరిగా అర్థం చేసుకుంటాం. కాబట్టి మీ నిత్య జీవితంలో 24 గంటల్లో ఎన్ని గంటలు ఉండాలి సాధన? 20 గంటలు. ఆయన 20 అంటున్నాడు, సరిపోతుందంట. అంటే 4 గంటలు పడుకుంటాడు కదా, కానీ 20 గంటలు అంటున్నాడు. నాకు చెప్పారు కదా, 1 గంటకి పడుకోవాలి, 5ంటికి లేవాలి, 4 గంటలకు పడుకోవాలి అన్నారు కదా. ఆ 4 గంటలు పడుకుంటావు కాబట్టి మిగిలిన 20 గంటలు మేలుకుంటావు కాబట్టి 20 గంటలు సాధన చేసే చాలని. అప్పుడు నిద్రా సమాధి స్థితి ఎట్లా అవుతుంది? అవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? 24 గంటలు సాధనే. సాధకుడైనటువంటి వాడు మరలా సామాన్యుడు అవ్వకూడదు.
మర్చిపోకూడదండి. మనందరం జీవితం ఎక్కడ ప్రారంభించాం? సామాన్యులుగా ప్రారంభించాం. సామాన్యులు అంటే భోగులు. సామాన్యులు అంటే ఎవరు? భోగి. అంటే కంచం మంచం రెండే ప్రధానం. ఉండటానికి ఇల్లు ఉండాలి, తినటానికి భోజనం ఉండాలి, పడుకోవడానికి మనసం ఉండాలి. 3 ఉంటే చాలు. అది ఎప్పుడు చూసినా దేనికోసం వెతుకుతాడు? సుఖం. భోగి దేనికోసం వెతుకుతాడు? సుఖం. మరి ఇప్పుడు ఈ వీడు సాధకుడు అయితే ఎప్పుడు సాధకుడు అవుతాడు? సామాన్యుడు సాధకుడు ఎప్పుడవుతాడు? సామాన్యుడు సాధకుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడవుతాడు? సామాన్యుడు సాధకుడు ఎప్పుడవుతాడు? మీ అందరికీ కర్రసాము వస్తారా? కర్ర సాము రాదా? అయ్యో గట్టిగా రామాత్రం నానలేదా మీకు? ఆయనకే రాదండి బాబు, ఆయన మాకేం తెలుస్తుంది? కర్రసాము నేర్చుకోవాలంటే సాధన చేయాలి అవుతా మరి. అవుతున్నాయో బాబు, పోరాటంలో దెబ్బలు తగలవు, కర్రసాములో దెబ్బలు తగులుతాయి. కర్రసాము యుద్ధ విద్య కదా, అది చిన్న విషయం కాదండి. అది నేర్చుకునేటప్పుడే దెబ్బలు తగులుతాయి. అది ఎదురువాడితో పోటీ పడితే ఇంకా తలలు ఎగురుతాయో, చేతులు ఎగురుతాయో, కాళ్ళు ఎగురుతాయో, తలలే పగులుతాయో. ఒక దెబ్బ కొట్టాయంటే ప్రాణం పోతుంది అంతే. కర్రసాము చిన్న విషయం కాదు. దాదాపు 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే కానీ కర్రసాము రాదు. మరి మనం సాధకులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్నేళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు సామాన్యులుగా గడిచిపోతుంది అంతా కూడా. మానవుడు 4 రకాలుగా జీవించవచ్చు. సామాన్యుడిగా జీవించవచ్చు, సాధకుడుగా జీవించవచ్చు, శిష్యుడుగా జీవించవచ్చు, సత్శిష్యుడుగా జీవించవచ్చు. 4 మానవులే. ఇందాక 4 చెప్పారు. ఏమిటవి? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానే చ భరతర్షభ. మనుషులు 4 రకాల బాబు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4వ పద్ధతి, ఇంకో పద్ధతి చెప్తున్నాం. ఏమిటది? సామాన్యులు, సాధకులు, శిష్యులు, సత్శిష్యులు. మీరంతా ఎవరు? ఏకంగా సత్శిష్యులు కదా. గొడవలో తప్పులేదు. తమలు అనుకోవడంలో తప్ప, అధములు అనుకుంటే కష్టం కాదు. అనగా నేను పరమాత్మ స్వరూపుడు అనుకోవడంలో తప్పులేదు. అయ్యామో లేదు తర్వాత సంగతి తెలుసు. అనుకోవడానికి తప్పు. భావ దారిద్ర్యం ఉండవు. ఇప్పుడు గుర్తుపెట్టు, బాహ్యంలో దారిద్ర్యం ఉండదు కానీ భావంలో దారిద్ర్యం ఉండవు. అందుకని మన శాస్త్రం, మన ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు పరమాత్మ స్వరూపుడు నాయనా, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు నాయనా అని భావించు ముందు, తర్వాత అవుతావు. అసలు భావమే అంత స్థాయికి లేకపోతే నేను ఎప్పుడూ బెచ్చగానే అనుకున్నావు అనుకో, అప్పుడు ఎప్పుడు బెచ్చగాడిగానే ఉంటుంది. అర్థమైందా? భావంలో ముందు ఔన్నత్యంతో ఆలోచించు, ఉత్తమంగా ఆలోచించు. అప్పుడేమవుతావు? అది అవడానికి ప్రయత్నం చేస్తావు, అప్పుడు అది అవుతావు. అంతేనా? కోటీశ్వరుడు ఇప్పుడు కాదయ్యా, కనీసం కోటీశ్వరుడిని అవ్వాలనైనా నీకు ఆలోచన రావాలి. అప్పుడే కదా నువ్వు దానికోసం ప్రయత్నం చేసేది, లేకపోతే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి వాస్తవికంగా మనం అంతా ఎవరు? పరమాత్మ స్వరూపం. మన స్వరూపం అదే. కానీ ప్రస్తుతం మాత్రం ఏమైపోయాం? ఒక రూపానికి, ఒక నామానికి కట్టుబడినట్లుగా జీవిస్తాం. నిజంగా కట్టుబడ్డామంటారా? ఏమండి, ఆలోచించాలి మీరు. ఒక్కరే మాట్లాడితే అప్పుడు ఇంకా ప్రశ్నలు ఎక్కువ వేస్తారు. నామరూపాలే మీరంటారా? కాదంటారా? కాదంటే సీత అంటే గీత అంటే పలకాలి. అప్పుడు మీరు పలకవుగా, మరి నీ పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతున్నావు. మరి అప్పుడు నామరూపాలు నువ్వు కాదా? కాదా? కాకపోతే ఏ పేరు ఎట్టి పిలిచినా పలకాలిగా, మరి నువ్వు పలుకుతున్నావా? భగవంతుడు లాగా నీ కూడా ఏ పేరు పెట్టాలి అప్పుడు. అంతేగా మరి సహస్రనామేగా భగవంతుడికి అర్చన ఏం చేస్తున్నాం? 1000 పేర్లతో అర్చన చేస్తున్నాం. ఇప్పుడు మనకు కూడా ఏం పెట్టాలి? ప్రతి వాడికి ఒక సహస్రనామం రాయాలి. అయినా వీలవుతుందా? లేదని అర్థం ఏంటంటే, నువ్వు నిద్రలో కూడా నిన్ను మేలుకొలపాలంటే నీ పేరు పెట్టి పిలిస్తేనే లేస్తుంది. చూడు, మీ పిల్లాడు నిద్రపోతుంటాడండి, అరే ఊరే అని వాడు లేవడు, ఏయ్ అంటు పాపం వచ్చేప్పుడు కదా వాడి పేర్లు మారిపోతుంటాయి. ఇప్పుడు మీ పిల్లలు లేపేటప్పుడు చూసుకోండి, వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారా?
ఏ ఓయ్ అరే నీ ఇష్టం వాడు ఓ సహస్రనామం చదివేస్తాడు ఆ పేర్లేవి వాడివి కావు వాళ్ళు వేస్తాడా. ఇంతలో వాళ్ళ స్నేహితుడు వచ్చాడు బయట నుంచి టక్కుమని పేరు పెట్టి పిలిచాడు వేసాడు ఈవిడ 100 సార్లు ఏమైనా వాళ్ళు ఆవిడ చూడండి మీరు పిల్లల్ని బయట నుంచి వాళ్ళ స్నేహితుడు టక్కుమని పేరు పెట్టి పిలవగానే టక్కుమని లేచి పరిగెట్టుకు వెళ్తారు. ఈవిడ ఆశ్చర్యపోయి చూస్తుంది గంట నా నుంచి లేపుతున్నాను వీడు లేవలేదు వాడు వచ్చి లేపితే లేచాడు నేనంటే విలువే లేదు వీడికి అసలు అనుకోండి కరెక్టనా. కాబట్టి ప్రతి మానవుడు దేనికి బందీ అయిపోయాడు నామము. ఈ సృష్టి 5 లక్షణాలతో ఏర్పడింది. సృష్టి అంతా 5 లక్షణాలు. ఏమిటి 5? ఈ సృష్టి అంతా 5 లక్షణాలు. సత్ చిత్ ఆనంద నామ రూపం. సత్ చిత్ ఆనంద నామ రూపం. ఈ 5 వేలని గుర్తుపెట్టుకోవడం అందుకనే ఇట్లా చెప్తున్నాను. సత్ ఇది, చిత్ ఆనంద నామ రూపం. అర్థమైందండి? సత్ చిత్ ఆనంద నామ రూపం. అర్థమైందండి? దక్షిణామూర్తిలో పట్టుకున్నాడు అంటే ఏమవ్వాలి? ఈ చిత్తు సత్తులో కలిసిపోవాలి. ఈ చిత్తు ఏమవ్వాలి? అంతేగాని ఈ సత్తు పైకి వెళ్ళాలా చిత్తు కిందకి రావాలా? ఇది పైకి వెళ్తుంది ఎక్కడన్నా అలా ఇది ఉన్న చోటే ఉంటుంది. ఇదే కిందకి రావాలి ఎప్పటికైనా సరే. చిత్తు సత్తులో లయమైపోవాలి అని ఆయన బోధిస్తున్నారు. ఈ 3 ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఈ రెండింటికి ఈ 3తో సంబంధం ఉండదు. అయినా కానీ ఇలా పట్టుకుంటే మన చేతికి ఏమైనా బలం ఉంటుందంటారు. ఇలా పట్టుకుని ఏదైనా ఓ పని చేసుకుంటాం కనీసం స్పూన్ కూడా పట్టుకోలేవు కాదు. ఇంతేనా కాదా? కుదరదు. ఈ 3 కలిస్తేనే నీ బలం అంతా. ఈ 3 తీసేస్తే ఫినిష్డ్. కాబట్టి నీ బలం అంతా ఇందులో ఉంది, ఈ 3ట్లో. కానీ ఈ 3 ఉన్నాయి, ఈ 2 లేవు. ఇప్పుడు చేయి చూద్దాం. సత్తు చిత్తులు లేకుండా కేవలం నామ రూప ఆనందాలతో కూడా కాబట్టి 5 ఉండాల్సిందేనా కాదా? ఇప్పుడు నీకు సామర్థ్యం అంటే 5 కలిసే పని చేయాలి. అర్థమైందండి? 5 కలిసి పని చేస్తేనే సామర్థ్యం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ 3టిని కాసేపు పక్కకు పెట్టాలి. ఏదైనా మనం జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? ఈ 3టిని కాసేపు పక్కకు పెట్టాలి. ఈ 3టి మీద దృష్టి పెట్టామనుకో ఇది వంగదు, ఇది కూడా దీనిపడి జరుగుతుంది. దానికంటే కలిసిపోతే ఏమవుతుంది? ఇది కూడా దీంతో జరిగిపోతుంది. చిత్తు కూడా వెళ్ళి ఈ ఆనంద నామరూపాలతో కలిసిపోతుంది. చిత్ ఎప్పుడైతే ఆనంద నామరూపాలతో కలిసిందో చిత్ ఆభాస అయి చిదాభాసుడు అయ్యడంతో ప్రతిబింబించింది. ఆభాస అంటే ప్రతిబింబం. ప్రతిబింబించగానే వాడు జీవుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అంటే నీ జ్ఞానాన్ని, చిత్ అంటే జ్ఞానం కదా, ఈ జ్ఞానాన్ని నామ రూప ఆనందాలతో ముడి పెట్టుకోకుండా, కలిసిపోకుండా, బంధం లేకుండా, పరిమితించబడకుండా ఉంచాలి. వేరు చేయాలి. ముందు దీన్ని వేరు చేయాలి దీంట్లో నుంచి. అప్పుడేం చేయాలి? సత్తు దగ్గరే బంధించాలి. అప్పుడైపోతుంది. సత్తు పరమాత్మ. సత్తెవరు? మారడు, వాడు ఎప్పుడు ఉంటాడు. ఈ చిత్ అనే జ్ఞానాన్ని పరమాత్మని తెలుసుకోవడానికి వాడినట్లయితే నామ రూప ఆనందాల నుంచి అక్కడికి జరిగితేనే పరమాత్మ చేరడానికి వీలవుతుంది. ఈ 3తో కనుక చేరితే జీవుడు. ఈ జ్ఞానమే, వేరే ఇంకేం లేదు. ఈ జ్ఞానం వచ్చి ఈ 3తో చేరింది జీవుడు. ఇదే ఈ జ్ఞానం చెడు చేరింది పరమాత్మ. అంతే. మనందరికీ జ్ఞానం ఉందా లేదా అని ఇప్పుడు దేంతో చేరుతుంది? అది ఎంతసేపు మా ఊళ్ళమ్మ తల్లికి ఎంత బాగా రంగులు వేసారు సార్. కొత్త రంగులు వేసారు. ఎంత బాగుంది గుడి. బాగుందా బాగాలేదా? ఎక్కడ? నామం రూపం ఆనందం. కొత్త కమిటీ ఎంత బాగా పనిచేస్తుంది. పాత కమిటీ మార్చేశారు, కొత్త కమిటీ వచ్చింది. మొత్తం
పాత్రంగులు పత్రంగులు భలే చేశారు కంపల్సరీ రేపు చూసిరా కన్నవాడు వీడు ఏం చేశాడు అంత బాగా వేశారా రేపు వెళ్ళి చూసి వస్తాడు చూసి వచ్చాడు వీడేం చేశాడు వాడేం చేశాడు ఇదే ఉద్యోగం ఇది అర్థమైందండి మనం ప్రతి పాత్రలోనూ ఏ ఆనందాన్ని పొందుతున్నాం అమ్మాయి అన్నదే అమ్మ అన్నదే అమ్మమ్మ అన్నదే ఆత్మ అన్నదే ఏ పాత్ర పేరు చెప్పు అందులో ఏముంటాయి కాబట్టి జ్ఞానాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆగయ్యా విడగొట్టాలంటే ఎలా విడగొట్టాలి విడగొట్టమన్నారు కదా ఎలా విడగొడతావు సాధ్యమేనా కాసేపు శరీరం నుంచి బయటకు వచ్చి చూపెట్టి చూద్దాం నామరూపం కాదు అదే విడగొట్టమంటే మీరు శరీరం నుంచి బయటకు వచ్చి నువ్వు ఉన్నావా లేవు ఎవరైనా బయటకు వచ్చి చూపెట్టమను నేను ఈ శరీరం కాదు నేను ఈ ప్రాణం కాదు నేను ఈ మనసు కాదు నేను ఈ బుద్ధి కాదు నేను అహంకారం కాదు నేను ఆత్మస్వరూపాన్ని అదేగా సాంఖ్య విచారణ అంతా ఇంకా సేపు ఒకసారి బయటకు వచ్చిరా కాదన్నావుగా మరి లేదన్నావుగా జగత్తు లేదన్నావు నేను జీవుని కాదన్నావు నేను ఆత్మస్వరూపుని అన్నావు ఏది కాసేపు శరీరం బయటికి వస్తే ఉంటావు నువ్వు ఉన్నానన్నావుగా అంతకుముందు సాంఖ్య విచారణలో శరీరం పడిపోతుందయ్యా నువ్వేమైనా పడిపోతావేమిటి ఈ శరీరం ఆ శరీరానికి వెళ్ళావు వెళితే జీవుడు అన్నావు అంతటా ఉంటే ఆత్మ అన్నావు శరీరంతో పని లేదన్నావు కేవల స్వరూపుడు అన్నావు సచ్చిదానంద స్వరూపుడు అన్నావు అసలు నాకు శరీరంతో పని లేదని హాయిగా ఉండమన్నావు అలా ఉంటున్నావా ఉండాలంటే దీని నుంచి వేరే అవ్వాలా వద్దా మరి ఇప్పుడు ఇవ్వాలా ఎలా అవ్వాలి ఎలా అవ్వాలి దానిపై నువ్వు కాలేజీ కదా వెళ్ళేది ఎంత చదువుకున్నావు డిగ్రీ సెకండ్ ఇయరా కాలేజీకే కదా వెళ్ళేది మీ కాలేజీ లేదు మీ మాస్టర్లు లేరు నువ్వు లేవు నీ కుటుంబం లేదు ఈ దేశం లేదు ఎవరూ లేరు అంటే ఒప్పుకుంటావా ఒప్పుకోవా అదేగా వేదాంతం చెప్పేది అది లేదు ఇది లేదు అది లేదంటే లేకపోయినయ్యా ఏం చెప్పాము అదేం లేదు అరిషడ్ వర్గాలు లేవు షడూర్ములు లేవు షడ్వికారాలు లేవు లేవంటే లేకుండా పోయినయ్యా పోయినవాడు అది సత్యం ఎప్పుడు సత్యం అది అది వదిలేస్తే నేను అవన్నీ నిజంగా గనక నేను వదిలేసినప్పటికీ నువ్వు గనక ఉంటే సత్యమే కదా నీకు వాటితో నాకు బంధం లేదని అంటున్నావండి అంతేనా కాదా నాకు నామ రూప ఆనందాలతో నాకు ఎట్టి బంధము లేదు నేను కేవల జ్ఞానస్వరూపుడను కేవల సత్స్వరూపుడను కేవల ఆత్మ నేను కేవల పరమాత్మను మాత్రమే అని వేదాంతం చెప్తోంది అదే సత్యం అని మనకు తెలియాలి అనుభవంలో తెలియాలంట చదువుకుంటే తెలియాలంట తెలియట్లేదు కూడా ఏం చేయాలి దేనివల్ల తెలుస్తుంది దేనివల్ల తెలుస్తుంది రోజు సినిమా చూస్తే తెలుస్తుంది తెలియదు రోజు టీవీ చూస్తే కొన్ని రోజు భోజనం చేస్తే రోజు నిద్రపోతే రోజు పోటాడుకుంటే కొన్ని రోజు బాగా సంగీతం అంటే అది ఏం చేయాలి బాబు ఇవేగా నువ్వు చేయగలిగేది నీ జీవితం అంతా చూస్తే ఇవేగా నువ్వు చేసింది వీటి వల్ల దానికి తెలియదు అంటున్నాడు కదా మరి ఎట్లా తెలిసేది ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా మార్గం ఉండాలా అక్కర్లేదా ఒకటి ఉంది అంటే దాన్ని తెలుసుకునే మార్గం ఉండాలా వద్దా పరమాత్ముడు ఉన్నాడా లేదా ఉంటే తెలుసుకోవాలి కదా
తెలుసుకునే మార్గం ఉండాలి కదా. ఏమై ఉండాలి కదా. ఏమంటున్నారు, ఓ చదువు ఉందట, ఒక ఆయన ఎవరో చెప్పేవాడు ఉన్నాడట, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా తెలుసుకోవాలో తెలియదు. అక్కడ ఉన్నాడని ఎలా చెప్పాడు? ఆ తరం అడిగే ప్రశ్న ఏమైనా ఈరోజు నేను అడుగుతాను. ఉన్నాడన్న వాడి దగ్గర మనం వెళ్ళగలగాలి కదా. విద్య అయితే చదువుకోవాలి కదా, జ్ఞానం అయితే పొందాలి కదా, తెలియంది తెలుసుకోవాలి కదా, తెలుసుకునే మార్గం ఉండాలి కదా. మనకున్న పనులని ఎన్ని పనులు చేసినా ఈ పనులు ఏవి కుదరవు. నా కర్మణ నా ప్రజయా ధనేనైక యాగేనైకేన అమృతత్వమాసు. చేయడం ద్వారా తెలుసుకోలేవు, అంగబలం ద్వారా తెలుసుకోలేవు, అర్ధబలం ద్వారా తెలుసుకోలేవు. ఏం చేయవాలో మరి యాగేనైకేన అమృతత్వం. ఇవన్నీ త్యజించేస్తే తెలుస్తున్నారు. త్యజించడం అంటే త్యజించడం అంటే త్యజించడం అంటే త్యజించడం అంటే అంతేగా సూత్రంలో త్యాగేనైకేనా అమృతత్వం. నీకు అమృతత్వం తెలియాలి అంటే నీ మనసే నీకు తెలియజెప్పాలి. ముట్టేది వాడాలి, మనసునే వాడాలి. ఇటువైపు వాడాలి, అమృతత్వం వైపు వాడాలి. అమృతత్వం వైపు వాడాలంటే ఈ మనసుకు లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏమిటి? త్యాగం. అంతేనా కదా? ఏం త్యాగం చేయాలి? ఏం త్యాగం చేయాలి? జీవభావం అంటే ఇది వచ్చి వీడితో చేరింది, అదే జీవభావం. జ్ఞానం వచ్చి దేంతో చేరింది? నామరూప. ఈ నామరూప ఆనందాలను అనుభవించకుండా ఉండదు. ఎందుకని అనుభవిస్తే మరి ఈ జ్ఞానం ఇటేతో మొగ్గు చూపుతుంది. ఎందుకు ఈ జ్ఞానం ఇటు మొగ్గు చూపుతుంది? ఈ జీవుడు అనుభవిస్తున్నాడు. ఇక్కడ అనుభవిస్తున్నాను సేపు పరమాత్మ ఎత్తు చూస్తాడు. ఎవడు ఎందుకు చూస్తాడు? నాకు కావాల్సిన ఆనందం ఎక్కడే లభించాడు, వాడు అక్కడికి పంపి నేను చూపుతాను అంటావా నువ్వా? అర్థమైందా? నీకు ఉన్న చోటే ఆనందం లభిస్తూ ఉంటే అక్కడికక్కడికో తిరుపతి వెళ్ళు, కాశీ వెళ్ళు, రామేశ్వరం వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, ఆఫ్రికా వెళ్ళు అంటే వెళ్తాడా? నాకెందుకండి, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను కదా. కాబట్టి మన జీవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను బాగున్నాను, నన్ను ఎందుకు ఇష్టపడుతూ ఉంటాను. పాఠాలన్నీ చదివితే వినేవాడేవాడు జీవుడేగా. లోపల ఉండి ఏమంటున్నాడు వాడు? లేవగానే వాళ్ళ పాఠం పాఠమే, వ్యవహారం వ్యవహారమే. బండి ఇక్కడ ఆగిపోయింది. చాలా సంవత్సరాలు చదువుతున్న పాఠం కదా, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, నాకు తెలిసే 10 ఏళ్ళు ఉన్నా కదా. 10 ఏళ్ళ నుంచి ఇవే పాఠాలే కదా, కొత్త పాఠాలు ఏమి రాయలేదు, కొత్త వేదాంత గ్రంథాలు అంతకంటే ఏమి రాయలేదు. ఎక్కడ అయిపోయాం మనం ఇప్పుడు? నామరూప ఆనందాలని ఈ జ్ఞానంతో ఈ జీవుడు మనం తెలుస్తున్నాడు. నో అంటారు అని అలా అవుతుంది. అంటే ఈ దీని నుంచి ఎడం చేయాలన్నా అందుకేమండి జ్ఞానాన్ని ఏం చేయాలి? ఈ నామరూప ఆనందాల నుంచి వేరు చేయాలి. ఆ వేరు చేయడానికి ఒక పేరు ఏమిటది? తపస్సు. ఆ వేరు చేయడానికి ఎవరి పేరు? తపస్సు. ఇంద్రియాలు అడిగిన వాటిని ఇవ్వకూడదు, అదే తపస్సు అంటే. ఏదైనా సరే సినిమా చూస్తే బాగుంటుంది, ఏం చేయాలి? నో బిగ్నో. స్మాల్లోనా బిగ్నోనా? స్మాల్లో అయితే మళ్ళీ ఎప్పుడప్పుడు మానేస్తావు, పర్వాలేదు లేదు అనుకోండి. బిగ్నో అయితే అదేనండి. అక్కడికి వెళ్ళి అదేంటో జరుగుతుందట, చూసొద్దాం ఎగ్జిబిషన్. బిగ్నో. అక్కడెక్కడో పాటలు బాగా పాడుతున్నారట, డ్యాన్స్ బాగా చేస్తున్నారట, ఫ్రీ అట టికెట్, ఎంట్రన్స్ ఫ్రీ. ఇప్పుడు ఇట్లా ఈ నామ రూప ఆనందాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే జన్మతః మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆనందమని అనుభవిస్తూ వస్తున్నామో వాటి నుంచి ఈ జ్ఞానాన్ని వేరు చేయాలి తపస్సు ద్వారా.
కళ్ళు తెరిచి కూర్చుంటే బాగుంటుంటారా, కళ్ళు మూసి కూర్చుంటే బాగుంటుంది? బాగోలే మళ్ళీ బెస్ట్ బెస్ట్ ఒకటి కుదరదు ఇక్కడ. గుడ్ బెటర్ బెస్ట్ అంటే అది నీ మాట ఏందో. బాగుంటేనే ఉంటుంది మన గుర్తు పెట్టుకోండి. మనసు బాగోకపోతే అందులో ఉండమంటే ఉండదండి. ఎంత ఉత్తమమైనా సరే అది బాగోకపోతే అందులో ఉండలేవు. గుర్తుపెట్టుకో. కళ్ళు మూసుకుంటే ఆనందం లభించింది అనుకోండి, తెరవమన్నా కళ్ళు తెరవు. బాగుందనుకోండి, తెరవమన్నా కళ్ళు తెరవరు. అదే కళ్ళు మూస్తే ఏదో ప్రమాదం ముందుకొచ్చింది అనుకోండి లోపల, అంతేగా అమ్మో అనే మూసుకోండి. అందుకని మూసుకుంటే నిన్ను నువ్వే చూడాలి. అక్కడ కళ్ళు మూసుకోగానే ఎవరు కనబడతారు? నువ్వే, నీ ప్రపంచమే, నీ గతమే. ఇంతేనా కాదా? మరి నీ కళ్ళ ముందు సినిమా కనబడదు. నీ సినిమా చూసి నువ్వే భయపడిపోతావు. ఎందుకంటే మనం పొట్లాడమని అందులో ఉంటాయి కదా, గోల్డ్ మంతా పొట్లాడడం లేదా? అవన్నీ సినిమా మళ్ళా ముందుకు వస్తాయి. ఉంటుందంట ఒక బ్రెయిన్. అందుకే చాలా మందికి ధ్యానం కుదరదు. అందుకే చాలా మందికి అంతర్ముఖ సాధనలకు పనికిరారు. ఎంత చెప్పినా వాళ్ళు చేయలేదు. కారణం ఆల్రెడీ బ్యాగ్ ఫుల్, సంచి నిండిపోయింది ఆల్రెడీ. అంటే ఖాళీ చేయడం కుదరదు కదా, అంటే కొత్తగా వేయడానికి ఖాళీ చేయడం అది కాదు. నీ మనసును ఖాళీ చేయాలి, నీ మనసు అనే సంచిని ఖాళీ చేయాలి. చేస్తే కానీ అందులో కొత్తగా పోయి వాడేం నేర్చుకోలేడు. అందుకని వాడు ఏమైపోతుంటాడు, 10 సార్లు చెప్పినా కూడా మర్చిపోతుంటాడు. చూసుకుంటూ కావాల్సి వస్తుంది. ఈ మనసులో ఎవరికైతే జ్ఞాపకాలు, సమస్యలు, వాడి సినిమా అంతా బాగా ఫుల్గా ఇక్కడ నిండిపోయిందో, నేను 1000 సార్లు లేపినా అడిగేది రాదు. ఎందుకని అందులో వెళ్ళి పడిపోతుంది. మీ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఒక మూట కట్టామనుకోండి, అందులో ఒక బంగారం పిన్నిసి వేసామనుకోండి, తీయమంటే ఎలా ఇస్తాం? మనం చెప్పే ఆత్మ విచారణ బంగారం పిన్నిసి ఉపయోగమేనా కాదా? ఉపయోగమే. కానీ బంగారం పిన్నిసి ఎక్కడ వేసినప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని పెద్ద మూట కట్టి అందులో ఈ బంగారం పిన్నిసి వేసాం. ఇప్పుడు మనకు బంగారం పిన్నిసి కావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, సోఫా కాదు, టీవీ కాదు, కంచం కాదు, కంచం కాదు, కంచం కాదు. ఇది ఏ వెతకమన్నావు, ఏమే చూస్తున్నావు అసలు? ఇది బంగారం పిన్నిసి ఎతకవయ్యా అంటే కంచం కాదు, కొంచెం కాదు అంటే పెట్టినారు. అర్థం కాదు. దృష్టి దేని పెట్టాలి ఇప్పుడు. కానీ మరి ఇవన్నీ తీస్తే కదా అసలు అది కనబడేది. మనకి 2 ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు అడ్డం వచ్చేవాడినేమో వదిలించుకోవాలి, పొందవలసిన దాన్ని లేదా అది నువ్వేగా వేశావు. శివ మానసిక పూజ అనే బంగారం పిన్నిసి నీకు నేర్పారండి. నేర్పు ఏం చెప్పారు? రోజు ఇది చేయవయ్యా అన్నారు. ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఏం కావాలి దానికి? బంగారం బిందె కావాలా వద్దా? రత్నం సింహాసనం కావాలా వద్దా? ఏం చేసుకుంటాడు? మానసిక పూజ అంటే లోపల కదా, బయట చేయడానికి ఏమన్నా అక్కడ. కానీ మరి చెయ్యాలంటే నీకేం కావాలి? బంగారం పిన్నిసుకోవాలి. ఇప్పుడు అదేమైపోయింది? నీ ఓన్ సినిమాలో ఎవరికి వాళ్ళు మీరు బాగా ఆలోచించుకోండి. మీ జీవితానికి ఉపమానాలను అప్లై చేసుకోండి. ఎందుకు మీకు సమాజ నిష్ట రావడం లేదు? మన ప్రాబ్లం ఇదే. జ్ఞానమైనా చేస్తావు కానీ సమాజ నిష్ట మాత్రం రానే రాదు. కళ్ళు మూసి కూర్చుంటాడు అంతే. 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చోమంటే కూర్చుంటాడు. కానీ అది సమాజ నిష్టేనా అంటే ఎందుకని సమాజ నిష్ట కాదు? ఏం జరుగుతుంది లోపల? గిరగిరా జరుగుతుంది.
లోపల రీల్ ఏం తిరుగుతుంది, సినిమా రీల్ గిరగిరా తిరుగుతుంది, కళ్ళ ముందు సినిమా కనబడుతుంది అంటే కళ్ళు మూసుకోగానే ఏదో ఒకటి ఆలోచనారహిత స్థితి రావడం లేదే. అసలు ఆలోచనారహిత స్థితి వస్తే కదా అసలు సమాజం రావడం. అసలు ఆలోచనారహిత స్థితే రావడం లేదు. ఎంతసేపు ఏదో ఒక ఆలోచన. ఎందువల్ల వచ్చింది? ఎందువల్ల అభ్యాస దోషం. దీనివల్ల అభ్యాస దోషం. ఒక్క క్షణం తీరిక లేకుండా నేను నువ్వు బిజీగా ఉంచుకోవడం కోసమని నీ జీవితంలో 40 ఏళ్ళు అభ్యాసం చేసి లేచిన దగ్గర నుంచి ఆ పని ఏదో ఒక పని ఏది లేకపోతే కుట్లు అల్లికలు నానాగోళ. ఆ పని ఈ పని లేదు, ఏదో ఒకటి చేస్తున్నాడు చెప్పు. మిషన్ కుట్టుకోవడం, లేకపోతే వైర్లు అల్లుకోవడం, ముట్లు అల్లుకోవడం, లేకపోతే మఫ్లర్లు అల్లుకోవడం, ఏదో ఒకటి ఖాళీగా ఉండదండి వీడు. లేకపోతే వాళ్ళకి దంతికలు చేసి పెట్టాలి, వీళ్ళ కార్యలు చేసి పెట్టాలి, ఏదో ఒకటి ఉండాల్సింది. అక్కడ ఖాళీగా కూర్చొని కృష్ణారామ అంటుందా అంటే ఖాళీగా కూర్చుంది దేనికి కరెక్ట్? బహిర్ముఖానికి కరెక్ట్. ఇదంతా లౌకిక ప్రపంచానికి ఇదంతా కరెక్ట్, నో డౌట్. కానీ లౌకిక ప్రపంచం అంతా దేంతో ముడిపడింది? ఎంతకాలం ప్రయత్నించినా ఇది జరగదు, ఇది రాదు. చిన్ముద్ర అయ్యే పని కాదు. అవ్వాలంటే ఆగాలి, ఈ సినిమా రీలు ఆగాలి, ఆ లోపల తిరిగే గిరగిరా తిరిగేది ఆగాలి, అప్పుడే అది వీలవుతుంది. లేకపోతే మీ కళలు విపరీతంగా వస్తున్నాయండి. నిద్రపోగలుగుతారంటారా? పోలేదా? ఏ కళలో మీరు అమావాస్య నాడు అర్ధరాత్రి నల్లటి రోడ్డు మీద నల్ల బట్టలు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వెళుతూ ఉంటే నల్లటి పాము నీ వెంటబడింది. ఏమిటండి కళ? అమావాస్య రోజు అర్ధరాత్రి నల్ల రోడ్డు మీద నల్లటి బట్టలు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నువ్వు వెళుతూ ఉంటే నల్లటి పాము నీ వెంటబడింది. ఈ కళ వచ్చే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? అంతా నల్లగా ఉంటే ఎలా కొట్టుకుంటారు? అంతా నల్లగా ఉంటే గెలిది అక్కడ కళలో కనపడక్కర్లేదు. కనబడింది మాత్రమే నీ అనుభవాలలో ఉండదు, నీ ఊహలు కూడా అనుభవంలో అంటే ఉండవు. భూమి మీద ఉండాల్సిన అగత్యం లేదు, అలాంటివి ఏం భూమి మీద ఉండక్కర్లేదు. లెక్కల గుర్రం కళలో వస్తున్నారు, అలా భూమి మీద చూపెట్టు. ఊహ అంతేనా కదా? ఇలా ఈ ఊహలన్నీ కూడా కళలు నిర్మాణం చేస్తాయి. ఆ ఊహలన్నీ భ్రాంతులే కదా. ఆలోచించుకోండి. ఇలా మన జీవితంలో ఎన్ని ఊహలు చేసి ఉంటాం మనం. అవే నిజమని ఎంత బాగా ప్రయత్నం చేసి ఉంటాం. అలాంటి వాటిని వెతికి పట్టుకోవాలని, అనుభవించాలని, ఎక్కడో ఉన్నాయి అని చేసిన ప్రయత్నాలు కూడా అప్పుడు అవి భ్రాంతిగతమే అయి ఉండాలి కదా. కాబట్టి నామ రూప ఆనందాలతో కూడుకొని చేసే ఏ ప్రయత్నమైనా సరే అది భ్రాంతిగతమైనది, అవి నిజం కాదు. ఈ సత్యం నీకు బోధపడ్డ రోజున మనసు ఊహ చేయటం ఆపేసిన రోజున మనసు ఒక అభ్యాసాన్ని వదిలిపెట్టాలి. ఏమిటది? ఊహ చేయటం. చిన్నపిల్లవాడు ఊహ చేశాడంటే అందులో అర్థం ఉంది, అంతే కదా. 8 ఏళ్ల పిల్లవాడికి లేదా 3 ఏళ్ల పిల్లవాడికి ఏనుగు బొమ్మ ఏదో నిజ ఏనుగేదో తెలిసే అవకాశం లేదు. నిజ ఏనుగుని చూసేదాకా, చూసిన తర్వాత వాడికే అర్థమైపోతుంది ఇది బొమ్మని, అది ఏనుగు. నువ్వు ఏనుగంటే వాడు ఏమంటాడు? ఏను కాదు, ఇది ఏనుగు బొమ్మ, వాడే చెప్పండి. ఎందుకని?
సర్కస్లో చూపెట్టావు కదా మన ఏనుగు, అది నిజవస్తు జ్ఞానం కలిగింది. బొమ్మ భ్రాంతి. అదేనండి జీవభావంతో జీవించడం, ఏనుగు బొమ్మతో ఆడుకోవడం. జీవభావంతో జీవించినటువంటిది బొమ్మతో ఆడుకోవడం. అప్పుడు మన వయసు ఎంత? నామం రూపం ఆనందం. ఎంతకాలం అయితే మనం నామం రూపం ఆనందం దగ్గరే ఉండిపోతామో మన వయసు ఎంత? అంతే. నీ వయసు 30 కావచ్చు, 300 కావచ్చు, 330 కావచ్చు. లోపల ఉన్న వివేకం వయసు ఎంత? ఇంతకీ అమ్మాయి పెళ్ళికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏమివ్వాలి? ఆ ఒక్క ప్రశ్న చాలు, 100 ఆన్సర్ చెప్పచ్చు. అవునా కాదు? ఇవ్వాలా వద్దా? చేయిస్తాం, లేకపోతే చేస్తాం. గొడవతలు కూడా నేను అంశం ఏముంది అక్కడ అని తేలిగ్గా తీసేయవు. దాని వెంట ఓ అయిపోయి ప్లేట్ ఇవ్వాలా, గిన్నె ఇవ్వాలా, క్యారేజ్ ఇవ్వాలా, వాటర్ బాటిల్ ఇవ్వాలా, ఇంకా ఇవ్వాలా మొదలు. ఇంకా వెతుకు రావడానికి నేను మార్కెట్కి నారాయణ. చూడండి, ప్రతి చిన్న అంశం అండి, నిజానికి మీరు ఎంతో తేలికగా వాటిని పరిష్కరించగలరు. కానీ మనమే దానిని బాగా కాంప్లికేట్ చేసుకుని, బరువు పెంచేసుకుని మనసు మీద మోస్తున్నాం. ఎక్కడ మోస్తున్నాం వీటన్నిటిని? వాళ్ళ అమ్మాయి పెళ్ళిందని మీ ఇంటికి ఎవరో వచ్చారు. ఏదో పాపం ఆల్రెడీ పెళ్లి చేసే కదా సలహాలు చెప్తావా? అడిగాడు ఊరికే, అంతే. మా అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాను అయ్యా, ఎలా చేస్తే బాగుంది నీకోసం పెట్టావు. ఇదిగో కొద్దిగా కాఫీ పెట్టావు, కాఫీ అయిపోయింది, భోజనం అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, సాయంత్రం స్నాక్స్ కూడా అయిపోయింది. ఆ పెళ్లి కథ అవ్వదు. అవుతుందా? ఎందుకని? ఈయన అనుభవం అంతా నీకు చెప్పాలి కదా. అంటే ఎంత బరువు మోస్తున్నాడు ఇప్పుడు ఈయన వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిన దగ్గర నుంచి. సులువుగా సులసూత్రంగా చెప్పచ్చు కదా. ఈజీగా ఉండాలి, నీకు ఈజీగా ఉండాలి, ఎదుటివాడికి. కానీ మనం అట్లా ఉంటున్నామా? ప్రతి అంశంలో మనం మనసు మీద బాగా బరువు పెంచేస్తాం. మరి ఆ బరువు కింద ఎవరు నలిగిపోతున్నారు? కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని నామ రూప ఆనందాలతో, విషయానందం ఇది. ఇదే ఆనందం, ఇది వచ్చి చేరగానే విషయానందం. అదే ఇది ఇక్కడి నుంచి వేరే ఇందులో చేరింది, అప్పుడేమైంది? స్వరూపానందం. ఇప్పుడు ఏ ఆనందమైంది? స్వరూపానందం. అదేనండి. మరి అప్పుడు కొత్తగా ఆనందం ఏమైనా వచ్చిందా? ఉన్న ఆనందమే, దృష్టి మారింది. అదేనండి. ఎప్పుడైతే త్యాగ భావంతో జీవించావో, ఈ నామరూప ఆనందాలను త్యజించేసి, అప్పుడేమైపోయింది? ఈ జ్ఞానం వెళ్ళి పరమాత్మతో చేరిపోయింది. అప్పుడు నువ్వు అమృత స్వరూపుడు. ఈ జ్ఞానం పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడాల. అప్పుడేమైంది? ఆదిశేయం మృత స్వరూపుడు. ఇది ఇందులో కూడా చేర్చచ్చు. చేరితే ఏమవుతావు? మృతం. ఇందులో చేరితే అమృతం. అంతే, అదే తేడా. మనకే వదిలేశాడు పరమాత్మ. నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. జీవ చైతన్యమే నేనని జీవిస్తావా, దైవీ చైతన్యం నేనని జీవిస్తావా? రెండు అవకాశాలు నీకు ఇచ్చాడు. జీవ చైతన్యమే నేనంటే వెండి కప్పులో కాఫీయే బాగుంది. కాఫీ ఏం బాగుంటుంది? వెండి కప్పులోనే కాఫీ బాగుంటుంది. అన్నం ఎందులో బాగుంటుంది? వెండి కంచంలోనే బాగుంటుంది. మధ్యలో బంగారపు ఉండాలా వద్దా? ఉండాల్సిందే. ఏమైనప్పుడు నామం రూపం దీనికి ముడిపడిపోయి అదేమైందండి. అరిటాకులో బాగుంటుంది. దానికంటే ఉత్తమం చెప్పండి. కరతల భిక్ష తరుతల వాస. పరమేశ్వరుడి పద్ధతి ఏమిటి? కరతల భిక్ష తరుతల వాసం. చెట్టుకన పడుకోడు.
అదేనండి. శివలింగాలని ఎక్కడ వెలుస్తాయి తెలుసా మీకు ఎవరికైనా? చెట్టు మొదట్లో వెలుస్తాయి. స్వయంభూ లింగాలన్నీ చెట్టు మొదట్లో వెలుస్తాయి. అక్కడే గుడి కడతారు అంతే. ఆ చెట్టు కూడా అట్టాగే ఉంటుంది. మీరు చూడండి, ఏ దేవాలయానికైనా చెట్టు ఉంటుంది. ఏమంటే అటకేశ్వరం అని శ్రీశైలం పక్కన ఉంటుందండి. బంగారపు లింగం అన్నమాట, సువర్ణలింగం. అది చెట్టు మొదట్లో వెలిసింది అంటే. ఇట్లా స్వయంభూలింగాలని అక్కడ చెట్టు ఉంటుంది. ఎందుకని? తరతల భిక్ష తరుతల వాస, చిటికిన పడుకుంటాడు. అర్థం ఊరికే ఒక ప్రతీక, అర్థమైందా? కాబట్టి మనం ఇప్పుడు ఎప్పటికో ఏం ప్రయత్నం చేయాలి? ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి శ్వాస నీ మనసు మీద బరువు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, నీ గతాన్ని వెళ్ళకూడదు. నిత్య వర్తమానం ఇందులో ఉండాలి. అంటే ఎప్పుడు ఈ క్షణంలో ఉండాలి. ఇంతకుముందు ఏం చేసాం? పైకి వెళ్ళి అనవసరం. ఇప్పుడు ఇక్కడ ఉంటే మన పైకి వెళ్ళి ఏం చేసామని ఆలోచించడం ఇదేనా కాదా? వచ్చే క్షణం గురించి ఆలోచించకూడదు. వచ్చే క్షణం ట్రైన్ టైం అవుతుందండి బాబు, ఎప్పుడు ముగిస్తాడు పొద్దున మొదలైతే తెలుసుకున్నాండి. మనసు ఎక్కడికి పోయింది? 7ంటికి ఎక్కే ట్రైన్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం ఏమైపోయింది? అందుకని ఎప్పుడు దీన్ని ఎక్కడ ఉంచాలి? ఇప్పుడు ఈ క్షణంలో ఉంది. ఒక క్షణం వెనక్కి పోనివ్వకూడదు, ఒక క్షణం ముందు. కాబట్టి ఎవరైతే మనసులో జీవభావాన్ని త్యాగం చేస్తారో, ఎవరైతే నిత్య వర్తమానంలో ఉంటారో, ఎవరైతే ఏం చేయాలి? జ్ఞానంతో పరమాత్మని అన్వేషించి తెలుసుకుంటారో, దర్శిస్తారు. ఇంకా ఇంకా నామ రూప ఆనందాల నుంచి వేరవారి సాక్షి. వేరవడం అంటే అర్థం ఏంటి? సాక్షి. కలిసిపోకూడదు. మనం అందరం ఏం చేస్తున్నాం? కలిసిపోతున్నాం. నామరూప ఆనందాలతో కలిసిపోతుంది. బాహుబలి సినిమా చూసారా? చూసారా? బాగుందా? 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 అయిపోయింది. కాలంలో కూడా వాడే వస్తారు ఆ బాహుబలి. తెలుసా మీకు అసలు బాహుబలి ఎవరు? జైన తీర్థంకరుడు ఆయన పేరు. ఆయన మహాజ్ఞాని, గోమఠేశ్వరుడు అని ఆయన పేరు. బాహుబలి కర్ణాటకలో 38 అడుగుల విగ్రహం ఉంటుంది. జైన తీర్థంకరుడు ఆయన. ఆయన అసలు బాహుబలి. వాడు పోయాడు, వీడు వచ్చి కూర్చున్నాడు. మహాజ్ఞాని, దిగంబరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు వలె దిగంబరుడు. జీవితకాలం పుడుతూనే అలా పుట్టాడు. ఆ జ్ఞానంతో పుట్టాడు. పుడుతూనే ఆత్మజ్ఞానంతో పుట్టాడు. అటువంటి మహాజ్ఞాని యొక్క పేరు పట్టుకొచ్చి కృష్ణ నారాయణ నారాయణ చూడండి. మరి అసలైనటువంటిదేమో మరుపుకుపోయింది. దాని మీద పెట్టినటువంటి మాయా ప్రభావితమైనటువంటి సినిమానేమో ప్రతి ఒక్కడికి బలంగా అంటుకుపోయింది. ఎందుకని? ఇది ఇందులో చేరిపోయింది. ఇది వచ్చి ఇందులో ఈ ఆనందంలోకి చేరిపోయింది, కలిసిపోయింది. అందులో చూడండి, ఎగిరి ఆ ఏనుగు మీద గుద్దుతాడు, ఏనుగు పడిపోయి. మనం గుద్దితే దోమే పోతుంది. అంతేనా కదా? చూడండి, మీరు దోమని తప్పలేరండి. మీరు కొడుతుంటే అది పక్కన పోతుంది. ఏం అర్థం ఉంది? ఎక్కడో మనం కళలలో బ్రతికేస్తున్నాం, మోహంతో బ్రతుకుతున్నాం, మాయతో బ్రతుకుతున్నాం, భ్రాంతిలో బ్రతుకుతున్నాం, భ్రమలతో బ్రతుకుతున్నాం. దాన్నే ఆనందం అని కూడా అనుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాం, స్టాంప్ కూడా వేసేసాం. ఇదే ఆనందం. మనం జీవించడమే కాక మన తర్వాత తరాలను కూడా మేమంతా సినిమా పోతుంది వింటే ఏం చేస్తా దాన్ని కూడా వాడు ఏదో ఇంటి దగ్గరకు వచ్చి చదువుకుంటా అన్నాడు కూడా. అర్థమైందండి? కాబట్టి మన సాధకులు అవ్వాలంటే ఇన్ని అంశాలు మారాలి. ఇప్పుడే ఈ సామాన్యుడు ఊరికే చదువుకుంటాం అక్కడ. సాధన చతుష్టే సంపత్తి కలిగిన వాడెవడో వాడే సాధకుడు.
సాధన చతుష్టయ సంపత్తి పాఠం చెప్పనాలనుకోండి ఆపకుండా 2 గంటలు చెప్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో సాధన చతుష్టయ సంపత్తి పాఠం కాదా ఇది? అదే నిత్యానిత్య వస్తు వివేకం. ఇది దీంతో చేరితే అనిత్యం. నీ నామరూప ఆనందాలు అనిత్యం. నీ జ్ఞానాన్ని దీంట్లో చేరనివ్వకమ్మా. అదే నిత్య వస్తు వివేకం. ఇది సత్యమేది నిత్యం అంతేనా కాదా? నీ జ్ఞానం దేంతో చేరాలి? సత్యమైనటువంటి పరమాత్మతో చేరాలనే. కానీ ఈ నామరూప ఆనందాలతో అనిత్యమైన దాంతో ఈ జ్ఞానం చేరకూడదు. అదే నిత్యానిత్య వస్తువు. రెండోది ఏంటి? ఇహామత్రార్థ ఫలభోగ విరామం. అంటే ఈ నామరూప ఆనందాలు మనం ఇప్పుడు ఎలా చూడాలట? రోజు మనం విసిరి పారేస్తున్నామే మూత్ర పురీషాలు, దానితో సమానంగా చూడాలి. చూస్తున్నామట. చూస్తే మరి మనం దాంతో అసలు పట్టుకోలేము, కలవలేం. ఇంటి నిండా బాగా నింపి పెట్టుకోగలుగుతామని. ఎందుకని? అని బయటపడేయాల్సినవేనండి. అంటే పెట్టుకుంటావు. మరి ఇవి కూడా ఏమిటి? దాంతో సమానమే. అలా చూస్తే బ్రహ్మత్రార్థ ఫలభోగాలు. ఎందుకని ఫలభోగాలన్నీ ఇందులోనే ఉన్నాయి. నువ్వు మీ ఇంటి వెనకాల నాటిన బొప్పాయి చెట్టు బాగా పైకి వచ్చిందా? రాదు. బాగా కాయలు కాసిందా? ఏం చేసావా కాయలు? ఇందులోకి వచ్చేసాం. ఇంతసేపు ఇక్కడికే వచ్చేస్తుంది మన కల్లా. నిహామంత్రార్థ ఫలభోగ విరాగం ఏమైపోయినప్పుడు మరి అటకైకి అందుకని వైరాగ్యం లేని వాడికి సమాధి శక్త సంపత్తి రాదు. మూడోది ఏంటి? నిహమంత్రార్థ ఫలభోగ విరాగం లేని వాడికి ఎంతకాలం ప్రయత్నించిన సమాధి శక్త సంపత్తి ఉన్నాయని అనుకుంటున్నావు అంతే, మనకి లేవు. ఎందుకని చెప్తున్నా సమాధి శక్త సంపత్తి? శమము ఆగు. శమం అంటే ఏమిటో చెప్పు ముందు. అంతరింద్రియ నిగ్రహమే ఉంటుందా మన చేతులు? అంతరింద్రియ నిగ్రహం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. నువ్వు చెప్పినట్టు వినాలి కానీ అవి చెప్పినట్టు నువ్వు వినవు. ఉంటుందా అలాగే? ఉంటుందా అలాగే? ఉంటే నిద్ర సమాధి అవుతుంది. అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడికి నిద్ర సమాధి అవుతుంది. అదే గుర్తు. ఎవరికైతే నిద్ర సమాధి అయిందో, నిద్ర ఎవరికి? అంతఃకరణానికేగా. దేవుడుగా అంతఃకరణానికి. నిద్ర ఎవరికి? అంతఃకరణానికి. అది నీ మాట చెప్పుల చేతిలో ఉంటే నిద్ర సమాధి అయిపోతుంది. అప్పుడు అనుభవం వచ్చినా రాలేదా? ఎత్తుకోకర్లేదు. శమం ఒక్కటే చాలంటాడు. మరి ధామం అండాలా వద్దు? ధామం అంటే సమాధి నిష్ఠలోంచి లేచావు, 4 గంటలు అయిపోయింది కాదు. మనం లేచిన తర్వాత ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ శమం ఉండాలా పోవాలా? ఉండాలంటే దానికి తోడు ఎవరు కావాలి? మేలుకొన్న తర్వాత కూడా ఆ సమాధి నిష్ఠ కొనసాగించాలి. సహజ సమాధి నిష్ఠలో ఉండాలి. 20 గంటలు వేరే, 4 గంటలు వేరే. అప్పుడేమైంది? 4 గంటలే వాడు యోగి, 20 గంటలు సాధ్యమేనంటారు. 20 గంటలు భోగ్యం వాడికి 4 గంటలు యోగి ఎట్ట అవుతుందండి? ఎట్ట అవుతాడు? అయితే 24 గంటలు యోగి అవ్వాలి, లేదంటే 24 గంటలు. కాబట్టి శమధమములు కలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళే యోగులు. శమము ధమము, బాహేంద్రియ నిగ్రహం, ఆంతరేంద్రియ నిగ్రహం కలిగిన వాడే యోగి. తర్వాత ఉపరతి తితిక్ష. ఉపరతి అంటే చూడమని పట్టరావుతున్నాడు. ఉపరతి అంటే ఏంటి? చెప్పాలా? అన్ని పాఠాలు నా చేత చూపిస్తున్నాను. ఉపరతి అంటే ఏమిటి? ఆత్మయే సర్వాధికము, అన్నిటికంటే ఎక్కువైంది ఏది అనేదే ఉపరతి. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏది అంతే అని ఉండాలి. చెప్పడం కాదు, పక్కవాడికి
మనం అన్ని ఆత్మజ్ఞానం ఎవరికి చెప్తాం? అలా ఉండాలి తెలుసా? నువ్వు అక్కవాడికి చెప్తే లాభంలే. ఆత్మయే సర్వాధికమైనదని అవస్థాత్రయమునందు చెలించక ఉండుట, అదే ఉపరది. తితిక్ష తితిక్ష పుస్తకం చేసే పాఠం అసలు లైన్లో చదువుకుంటూ జూమ్లో ఎన్ని క్లాసులు చెప్పండి చెప్తారండి. పుస్తకంలో ఉన్న వాక్యమే చెప్తారు. బాగా కూడా మార్చి చెప్పాలి కదా. చూస్తాను నేను 10 ఏళ్ళ నుంచి చూస్తాను. మీరు అదే పాఠం చెప్తారా లేదా? ప్రారబ్ధవశమున లభించిన కర్మానుభవమును ఓరిమితో సహించి ఉండుట. తర్వాత వాక్యంలో ఉండదండి అది. కానీ మొదటి వాక్యం పట్టించినంతగా తర్వాతకు పట్టు. కానీ మనం నిజంగా కదిలిపోయే దేనికి? ప్రారబ్ధవశం చేదొచ్చిన కర్మానుభవం చేత కదిలిపోతూ ఉంటాం. గట్టి గడ్డు పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఆత్మయే సర్వాధికమని జారిపోతాం. ఆ ఉపరతి పడిపోతుంది. పడిపోగానే శమం పడిపోతుంది. శమం పడిపోగానే నమం పడిపోతుంది. ఈ శమధమాదులు పడిపోగానే వైరాగ్యం పడిపోతుంది. వైరాగ్యం ఉండదండి. వెంటనే ఆత్మస్థుతి, పరనింద, రాగద్వేషాలకు గురవుతుంది. వెంటనే నిత్యానికి వస్తు వేగం గుడుంగా మునిగి నిత్యం బదులు నిత్యం బదులు. ఎంతసేపట్లో జరుగుతుంది ఇదంతా? సాధకుడు ఏమైపోయాడు? అప్పుడు యోగిదాస్ ఏమైపోయాడు? అదే. అందుకే భారతీ తీర్థ మహాసనం అంటారు అన్నమాట. శృంగేరి శంకరపీఠం. అదేమంటారు తెలుసా? అందరూ యోగులే, టైంకి కంచాలు అన్నం పెట్టకపోతే మాత్రం కోపం వస్తుంది. ఆయన యోగి ఎవరినో కాదో తెలుసుకోవాలంటే వాళ్ళు ఆవిడ టెస్ట్ పెట్టాలి. పెట్టాలన్నా 20 గంటలకు అన్నం పెట్టకూడదు. ఆయన అంటే 1 గంట లేటుగా పెట్టాలంటే ఆయన కోపం వస్తుందో తెలుస్తుంది. టైం కంచాలు అన్నం రాకపోతే చాలండి, అంతే. ఇంక బ్రహ్మాండం బదులైపోతుంది. మరి ఆయనే యోగి ఏంటి? మరి ఆయన పడ్డప్పుడు సమాధి షట్క సంపద ఉన్నాయని చెప్దాం. అంతరింద్రియ నిగ్రహం లేదు, బాహ్యేంద్రియ నిగ్రహం లేదు, ఉపరతి లేదు, తితిక్ష కూడా లేదు. ప్రారబ్ధవశమున లభించినటువంటి కర్మానుభవమును ఊరిమి వహించి ఊరకుండుట. వహించి ఉండుట కాదు, ఊరిమి వహించి ఊరకుండుట. అది తితిక్ష. స్పందించకూడదు, రియాక్ట్ అవ్వకూడదు. మీ లోపల కూడా మనం బయటకి గంభీరంగానే ఉంటాం, లోపల అయిపోయింది. అదే ఊరకుండుట, అంతేనా కదా? మనసులో కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. మానసిక మౌనం. తితిక్ష అంటే మానసిక మౌనం, మనోమౌనం. చిన్న విషయం కాదండి. తితిక్ష సిద్ధించాలంటే మనోమౌనం ఉండాలి. ఉపరతి సిద్ధించాలంటే హంస ఎప్పుడు సహస్రారంలో ఉండాలి. అప్పుడే ఆత్మ సర్వాధికమైందని నీకు నిలబడుతుంది. ఆజ్ఞాచక్రం కంటే కిందకు వచ్చిందంటే ఫినిష్డ్, దేవహంస అయిపోతుంది. ఎప్పుడు ఈశ్వర హంసగా ఉండాలి. అప్పుడే ఆత్మయే సర్వాధికమని నిజ జీవితంలో ఉంటాం. ఇవేవి చిన్న చిన్న సాధనలు కావు, ఊరికే మనకు అర్థం కావడం కోసమని తేలిక భాషలో రాసేసారు అన్నమాట అక్కడ, అంతే. ఆ నిజంగా రాస్తే ఎవరు చదవాలి, కనీసం చదవకుండా చదువుతారు. ఇట్లా రాస్తే అని అక్కడ రాశారు. అదేనా? సరే, ఉపరతి తితిక్ష తర్వాత శ్రద్ధ. దేని ఎందు ఉండాలి శ్రద్ధ? దేని ఎందు ఉండాలి శ్రద్ధ? అయిపోయింది కదా? అదేనా? కరెక్టేనా కాదా? అయితే దాని వెనకాల ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రాసిన దాని వెనకాల ఏదో మర్మంగా చెప్తున్నాడు, మనం ఏదో చెప్పడానికి ఒకవైపు చూడమంటున్నట్టు. ఇప్పుడు పాయింటర్ ఎట్లా ఉంటుంది అన్న, ఇటువైపు భీమవరం అని రాసి ఉంటుంది అనుకుంటుంది. ఏమన్నా చెప్పిందా చెప్పలేదా మనకి? అలా ఉంటుంది. అందులో ఒక రహస్యం. అది మనం భేదించాలి కదా, అది కదా విచారించాలి. అప్పుడు కదా మనం సరిగ్గా ఆచరించే. లేకపోతే ఎంతసేపు అది ఎటు అది ఎక్కడ ఏమిటో నాకు చదువు రాదనుకో. అప్పుడు భీమవరం ఇటు చూపిస్తుంది అనుకో, దానికి ఇటు కూడా ఉంటుంది అనుకో, ఇటువైపు ఏమో తుండుకుంటుంది అనుకో, ఇటు వెళ్ళాల్సిన ఇటు వెళ్తావు. మరి రహస్యం భేదించలేదుగా. శ్రద్ధ అంటే
శ్రద్ధ అంటే ఏంటి? అబ్బా, ఆత్మానాత్మ వివేకముతో వ్యవహరించుటయే శ్రద్ధ. ఏంతో వ్యవహరించాలి? ఆత్మానాత్మ వివేకంతో వ్యవహరించాలి. మనం ఇప్పుడు ఏ వివేకంతో వ్యవహరిస్తున్నాం? ఎందుకని విచారణ చేయడం లేదు. విచారణ చేయక ఆత్మ వైపు మనం నిలబడవలసింది పోయి, ఆత్మభావన నిలబడవలసింది పోయి అనాత్మ వైపు ఓటేస్తాం. అభ్యాసంలో దోషం ఇది. ఆత్మానాత్మ వివేకాన్ని వాడాలి, వాడితేనే శ్రద్ధ వస్తుంది, లేదా రాదు. నో డౌట్. అర్థమైందండి? ఇంతకీ కొబ్బరి పచ్చడిలో మామిడికాయ ఇస్తే బాగుంటుందో. ఎక్కడికి వచ్చేసింది కదా? ఇట్లా ఉంటుందన్నమాట. అక్కడ చదివేదంతా చదువుకున్నంతసేపు చదువుకుంటాడు, ఇటు తిరిగి ఇటు రాగానే ఈ ఆత్మానాత్మ వివేకం ఏమైపోయి నువ్వు వ్యవహార కాలంలో వివేకం ఆత్మానాత్మ వివేకం వాడకపోతే అది శ్రద్ధ అవుతుంది, అశ్రద్ధ. అదేనండి, మనం వాడలేదండి వ్యవహార కాలంలో, అసలు పొరపాటు కూడా వాడలేదు. ఎందుకని అంటున్నాం బయట? అవన్నీ పెట్టుకుంటే కుదరదండి బాబు, పని అవ్వదు. తేల్చేసామంతే. ఆ వేదాంతం కూడా అంతా వ్యవహారంలో పెడితే కుదరదు, పని అవ్వదు. పని అవ్వాలంటే ఇలాగే ఉంటాయి. అప్పుడు మరి నీ జ్ఞానం ఏమంటే ఎట్లా వస్తుంది? పనేమో ఇలాగా, విచారణ ఏమో అలాగా. అప్పుడు ఎలా ఉంటామంటే మనం పట్టుబట్టి చిలకకి రామ 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 అంటా నేర్పించామనుకో, అప్పుడు అదేమైంది? రామ చిలుక. నిజంగా అసలు రామచిలుకలు ఉంటాయా? రామ అనే చిలుక. అర్థమైందండి? ప్రాణం పోయినాడు ఏముంటుంది? అయ్యో, కనీసం ఒక్కసారి నా రామ అనవే, ఏముంటుంది అది? మనం కూడా అంతే. పట్టుబట్టి సత్సంగంలో దానికి బలవంతంగా నూరి పోసామని, ఇదేనా కాదా? భగవద్గీత, అష్టావకర గీత, రఘుగీత, గురుగీత, వివేక చూడమని ఇక్కడ గ్రంథాలు ఏం మిగలేదు, అని రుబ్బేశాం. అంతేనా? పట్టుబట్టి రామ రామ అనిపించామా లేదా? కానీ వ్యవహారంలో మాత్రం ఇక్కడ మాత్రం కుదరదండి అని. ఇప్పుడు ఏమైపోయింది? శ్రద్ధ అశ్రద్ధగా మరి. శ్రద్ధ లేని వాడికి సమాధానం వస్తుంది. మనకి ఎందుకు సమాధానం రాలేదు? ఇప్పుడు శ్రద్ధ లేదు కాబట్టి. శ్రద్ధ ఎందుకు లేదు? తితిక్ష లేదు కాబట్టి. తితిక్ష ఎందుకు లేదు? ఉపరత ఎందుకు లేదు? శమదమానం లేదు. శమదమానం ఎందుకు లేవు? వైరాగ్యం లేదు. వైరాగ్యం ఎందుకు లేదు? వివేకం లేదు. కానీ ఒకదానికి ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఇంతకీ మనం ముముక్షులమైన కాదు, మోక్షమే వచ్చేస్తుంటావా? మోక్షమే వచ్చేస్తే ముముక్షువు కాదు, అంతేగా మరి. మోక్షాన్ని కోరేవాడెవడో వాడు ముముక్షు, అంతే తప్ప. నిజంగా ముముక్షు అంటే ఏంటి అసలు? ముముక్షు అంటే ఏంటి? అంతేనా? ఇంకేమన్నా ఉందా కింద? గొప్ప వాక్యం ఉందా? మోక్షమును తప్ప మరేది కోరని వాడు. మోక్షాన్ని కోరేవాడు కాదు, మోక్షమును తప్ప మరేది కోరని వాడెవడో వాడు ముముక్షువు. ఎప్పుడైనా రోజులు ఎన్నిసార్లు అడిగావు? రోజులు ఎన్నిసార్లు అడిగావు మోక్షం? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు కదా అడగాల్సింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, అంతేనా కాదా? మరి మోక్షము తప్ప మరేది కోరకుండా ఉంటున్నావా రోజువారీ జీవితంలో? ఉంటే మోక్షమే. మోక్షముకి తప్ప మిగిలిన వాళ్ళకి మోక్షం వచ్చే అవకాశం. మిగిలిన వాడు ఎవరు? ముముక్షువు. ఆపోజిట్ ఎవరు? ఆపోజిట్ యోగి. ఆపోజిట్ ముముక్షువు. ఆపోజిట్ బుభుక్షువు. ముముక్షువు ఆపోజిట్ బుభుక్షువు. మధ్యలో వాడు రురుక్షువు. రురుక్షువు. ఆరు వృక్షోర్మునేర్యోగి. భగవద్గీత శ్లోకం. మనం ఎప్పుడే ఎలా ఉండాలి? ఆరు వృక్షోర్మునేర్యోగి అనే లక్షణాలతో ఉండాలి. వాడే ముముక్షు అవుతాడు, లేనివాడు కాదు. బుభుక్షు అయిన వాడి ముందు ఆరు వృక్షు అవ్వాలి, ముని అవ్వాలి, యోగి అవ్వాలి, అప్పుడు ముముక్షు అవుతాడు.
మనమేమనుకుంటున్నాం, ముముక్షువు నుంచి డైరెక్ట్ గా ముముక్షువు అయిపోయాం మనం. ఇక్కడ నిలబడతాడా ఇక్కడ ఎక్కడికి వచ్చేస్తాం, మధ్యలో స్టెప్లను ఎక్కడ కొట్టేశాం. ఆరురుక్షువుగా జీవించలేదు, మునిగా జీవించలేదు, మానసిక మౌనం లేదు, సహస్రారంలో ఆంస నిలుపుకోగలిగే యోగం లేదు. ఇవేమీ లేకుండానే డైరెక్ట్ గా ఎంట్రీ ఎక్కడిచ్చాం, ముముక్షు మోక్షం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని తెలుసు కదా, తత్కాల బుకింగ్ అనమాట. డైరెక్ట్ పాస్ పట్టుకున్నాడు గురువు గారు, ఉపదేశం అనే పాస్ ఇచ్చేసాడు, ఆ పాస్ చూపెట్టాడు, ముముక్షు అనే ఎంట్రీ ఇచ్చేసాడు. పరిణామం లేకపోతే, నిర్ణయం కాకపోతే, వివేక వైరాగ్యాలు లేకపోతే, అందుకే మనం ఏమంటున్నాం, అందరికి కామన్ గా ఒకటే సమస్య ఉండాలి. అందరికి ఒకటే ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం. మీరేం తెలుసుకోవాల్సిందే, ఆల్రెడీ తెలుసుకున్నారు. మీరు అంతా చదివేస్తున్నారు, తెలిసేస్తున్నారు. కొత్తగా రాసే పుస్తకాలు చదువుకునేవి ఏమి లేవు. మీరేం చేయాలి ఇప్పుడు, తెలుసుకున్న వాటిని ఆచరించి ప్రాక్టికల్ గా అలా ఉండాలి. అప్పుడు అది అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎప్పటికీ అవ్వదు, 100 ఏళ్ళైనా అవ్వదు, 100 జన్మలైనా అవ్వదు. కాబట్టి ఎప్పటికైనా మీరు ఎవరైనా సరే ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకుంటే మాత్రం తప్పక ఆచరించాలి, ఉండాలి. నో డౌట్ ఇన్ ఇట్. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని విభూతులు పెట్టినా, ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నా, తిరుమల వెళ్తే చేస్తాం. వెళ్ళినప్పుడల్లా గుండు మోక్షం రావాలా? ఎందుకని అహం తొలగించడం కదా. గుండు కొట్టినప్పుడు ఏంటి, అహాన్ని తొలగించడం. మరి ఇన్నిసార్లు గుండు కొట్టించాం, నాకు అర్థం కాదు. అహం తొలగించాం, మోక్షం వచ్చిందా? మోక్షం అంటే అహంరహితమేగా. వేరే మాటల్లో చెప్తే మోక్షం అంటే ఏంటి, అహంరహితం. అదే కానీ చేసిన అక్కడికి గుండు కొడుతున్నావు కదా, మరి అప్పుడు మోక్షం రావాలా? చూడండి, మీరు గుండు కొట్టించుకున్నాకే దర్శనం, ముందు దర్శనం తర్వాత గుండు కొట్టించుకోవడం కాదు. అహంరహితమైన వాడికే పరమాత్మ దర్శనం, పరమాత్మ దర్శనం అయిన వాడికే మోక్షధామం. ఇంతకీ పరమాత్మ ఆలయం పేరేమిటి? ఆనంద నిలయం. ఆ గుడి పేరేమిటి? ఆనంద నిలయం. బయటకు వచ్చేప్పుడు ఎలా వస్తున్నాడు? ఏడుస్తూ, నేను అడిగిన కోరికలు ఏమీ తీర్చలేదు. అందుకని మనం ఆర్తులం కదా, అర్ధార్థులం కదా, జిజ్ఞాసులం కదా. మరి ఆనంద నిలయంలో భగవద్ దర్శనం పొంది బయటకు వచ్చేవాడు ఎలా ఉండాలి? జ్ఞాని, జ్ఞాని కదా. పరమాత్మ దర్శనం అయితే నువ్వెవరు? జ్ఞానివి. మరి జ్ఞానికి మోహం లేదు, మాయ లేదు, భ్రాంతి లేదు, భ్రమ లేదు. ఈ 4 లేకపోతే మోక్షమే కదండి. ఆ 4 ఉంటే కదా బంధం. ఆ 4 ఉంటే బంధం, ఆ 4 లేకపోతే మోక్షమే. ఇప్పుడు మోక్షం లభించిందా రాలేదా? ఎప్పుడు? ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. అహాన్ని వదిలిపెట్టాలి, ఆనంద నిలయంలో పరమాత్మ దర్శనం పొందాలి. ఆ దర్శన ప్రభావం చేత మోహము, మాయ, భ్రాంతి, భ్రమ రద్దయిపోవాలి. బయటకు వచ్చేటప్పటికి మోక్షస్వరూపుడవు నీవే, ఆ జ్ఞానం నీవే, ఆ మోక్షస్వరూపుడవు నీవే అనే నిర్ణయంతో బయటికి రావాలి. దానికి సమాధినిష్ట అని పేరు. ప్రతిరోజు మరి నిద్రా సమాధి స్థితి. అయితే బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? అప్పుడు ఆనంద నిలయం ఎక్కడుంది? నీ సమాధి నిష్ఠలోనే. మరి అన్ని పరిణామాలు ఇక్కడే పూర్తయిపోతాయి. ప్రత్యేకంగా తిరుమల వెళ్ళక్కర్లేదు. పరమాత్మ దర్శనం నీ సమాధి నిష్ఠలోనే లభిస్తుంది, వేరే చోట లభించదు. ఆ సమాధి నిష్టకే ఆనంద నిలయం అని పేరు. ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి దాన్ని? వైకుంఠానికి ఎన్ని వాకిళ్ళు? 7. మనకు కూడా. ఎందుకని? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞేయ, సహస్రార. 7వ గేట్ తర్వాత పరమాత్మ. సహస్రార మధ్యస్థానంలో నీ హంస ఎప్పుడైతే స్థిరంగా నిలబడిందో
అదే ఆనంద నిలయం, అదే సమాధి నిష్ట, అదే సాక్షాత్కారం. అక్కడే నీకు బాంధ విముక్తి. ఏ భ్రాంతి లేదు, ఏ భ్రమ లేదు, మోహం లేదు, మాయ లేదు. బంధమే లేనప్పుడు స్వరూపమే నీవు. అవునా కదా? ఉంటున్నాను. ఉంటే అవుతుందా, తెలుసుకుంటే అవుతుందా? బాగా పాఠం చదువుకుంటే అవుతుందా? తెలుస్తుంది. పాఠం చదువుకుంటే తెలుస్తుంది. ఇక్కడి నుంచి తిరుపతి ఎలా వెళ్ళాలి, ఇక్కడ దెక్కాలి, అక్కడ దెక్కాలి, అక్కడ దెక్కాలి, అక్కడ టికెట్ వెళ్ళాలి, చూడాలి, వచ్చేసాం మనం. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళలేదు కదా. పేపర్ మీద వచ్చాడు. పుస్తకంలో చదవడం అంటే పేపర్ మీద తిరుపతి వెళ్ళి రావడం లాంటి పరిణామం వస్తుందా? ఉండదండి. కాబట్టి బాగా చదువుకోండి, చదవద్దంటలేదు. చదివి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని అవగాహనతో ఆచరించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది కదా, ఆ అనుభవ స్థితిలో నిర్ణయం పొందాలి. అప్పుడే ఉండలేవు. ఆ అనుభవ స్థితిలో నిర్ణయం పొందాలి. ఎట్లా నిర్ణయం పొందావు? ఈ చదువుకున్న దాన్ని అక్కడ బేరీజు వేయాలి. ఈ శాస్త్రాన్ని బట్టుకెళ్ళి ఆ అనుభవంతో సరి చూడాలి. ఎందుకంటే నీకోసం రాయలేదుగా శాస్త్రం, అనుభవం నీకు వచ్చింది. కాబట్టి నీ అనుభవాన్ని శాస్త్ర ప్రమాణంతో, గురు వాక్యంతో బేరీజు వేయాలి. సరిపోయిందనుకో నిర్ణయం, సరిపోలేదనుకో మళ్ళీ ట్రై చేయాల్సిందే. సరిపోయేదాకా ట్రై చేయవలసిందే. సరిపోగానే అదే నిర్ణయం అని అక్కడే ఉంది. అంతే, అక్కడే ఉంటేనే అవుతుంది. ఆ నిర్ణయం మీద నిలబడితేనే అవుతుంది, లేకపోతే అర్థమైందండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.